అట్లా కాదని చెప్పి వేరే పార్టీలకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళపైన కోట్లకు కోట్లు పెట్టి వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి ఆ టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకుంటా ఉంటే ఏమైంది? ఆ సీటు వీకింది, ఉన్న పైసలు వీకినాయి. ఎంపీ సీట్లు అప్పుడు ఏమైనాయి? అర్హులు ఉన్న వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళు ఎవరినో తీసుకొస్తే వాళ్ళు ఏం చేసిండ్రు? ఈ పార్టీ పలానా పార్టీ నుంచి వెళ్ళి అయ్యో నేను ఎంపీ క్యాండిడేట్ ని, పలానా పార్టీ నుంచి వెళ్ళి ఎంపీ టికెట్ నాకు ఇచ్చిండ్రు, ఆ పార్టీలో నేను ఇప్పుడు చెయ్య, నాకు మీరు టికెట్ ఇస్తాడే మీ పార్టీకి వచ్చేస్తా అని చెప్పి ఈడ సిగ్నేచర్లు పెట్టుకొని అట్టి సర్టిఫికెట్లు ఆడ చూపించుకొని మిగతా పార్టీలలో పోయి నిల్చున్నారు. గెలిచిండ్రండి వాళ్ళు కూడా, అధికార పార్టీ కదా, గెలిచిండ్రండి వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా ఆల్రెడీ పొలిటికల్ లీడర్లు ఉన్నారు కాబట్టి గెలిచిండ్రు వాళ్ళు. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోవడం అలవాటైంది. నాయకులను చేసిన పార్టీలకు నమ్మక ద్రోహం నేర్చుకున్నారు. గెలిచేదాకా ఒక పార్టీ, గెలిచిన తర్వాత అధికార గూటికి. ప్రజా తీర్పును అవమానపరుస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. రాజకీయాలంటే ప్రజలు అసహించుకునేలా చేస్తున్నారు. ఆత్మగౌరవాన్ని తామే తగ్గించుకుంటున్నారు. చరిత్రహీనులుగా మిగిలేందుకు పోటీ పడుతున్నారు. పార్టీ గాలిలో గెలిచిన వాళ్ళు కూడా బలవంతులు అనుకుంటున్నారు. ఓడిపోయి తమ తప్పేం లేదని ఆత్మవంచన చేసుకుంటున్నారు. పార్టీలు మారడం ఎంత తప్పో ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు.